నియర్లీ రాజమౌళి కలెక్షన్ దగ్గర పోతే మా సినిమా కలెక్షన్ నువ్వు టికెట్ రేటు పెడితే ఓవర్ కలెక్షన్. సినిమా నిజం చెప్తానా, ఒక సగటు ప్రేక్షకుని కూడా అలరించలేకపోయింది. మన అసలు సినిమాతో తీయండి, అంత డబ్బులు పెట్టి అంత పర్ఫార్మెన్స్ పెట్టుకొని అంత మంచి క్యారెక్టర్స్ని పెట్టుకొని మంచి మంచి మెయిన్ యాక్టర్స్ని పెట్టుకొని ఒక సినిమా తీయకపోతే మీరు ఎందుకు? హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే గుంటూరు కారం సినిమా వచ్చిన సడన్ తగ్గొచ్చింది, తుమ్మ వచ్చింది, జ్వరం వచ్చింది, అమ్మ బాబోయ్ కరోనా కూడా వచ్చినట్టుంది. కూర్చొని మడత పెట్టి థియేటర్లో కూర్చొని మడత పెట్టలే అని మడత పెట్టాలంటే స్క్రీన్ మీద ఎత్తిదేంగటోని. మన చాలా పవిత్రమైన ఛానల్, చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్. అరే నీ అమ్మ, పొద్దుగా అలా 4కి లేచి నైట్ అంతా నిద్ర లేదు, మహేష్ అన్న ఊపు ఆపేది ఎవడి చెప్పు అన్న రేంజ్లో నేను సినిమా చూడాలి, ఆ పాటలు శ్రీలీల అనుకుని పోయినా. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. ఇద్దరు రాడు 90mm దించిండు. స్టార్టింగ్ నుంచి కుర్చీలో కూర్చొని ఎప్పుడా కుర్చీ మడత పెట్టే ఛాన్స్ వస్తుందా, ఎప్పుడా కుర్చీ మడత పెట్టిన సీన్ వస్తుందా, అంత హైప్ తీసుకెళ్తారా, కథలోకి డెప్త్ ఉందా, ఆ స్క్రీన్ ప్రజెన్స్ మంచిగా ఉందా అని నేను ప్రతి సీన్ని ఒక వారం చూసుకుంటూ ఉండగా ఇంటర్వ్యూలు అయిపోయింది. మీ అమ్మ బయటికి వచ్చిన తర్వాత అసలు ఏమైంది? అయిపోయిందా? అసలు సినిమా స్టోరీ ఉందా, సినిమాలో శ్రీకృష్ణకు సంబంధం ఉందా, మహేష్ బాబు యాక్టింగ్ చేసింది అండ్ హీరోయిన్స్ శ్రీలీల అక్కడక్కడ ఉంది. నాకేం అర్థం కాలేదు. సరే ఇవన్నీ కన్ఫ్యూజన్ ఎందుకని సెకండ్ హాఫ్ కూడా చూడాలి కదా అని చెప్పి సెకండ్ హాఫ్ లోపలికి పోయినా. ఎందుకు నాకు లోపలికి పోతాడే నీ అమ్మ, నిద్ర అప్పుడే వచ్చేసింది మెల్లమెల్లగా. సరే లోపలికి పోయిన ఫ్యాన్స్ చాలా హడావుడిగా ఒరుతున్నారు, చింపుకుంటున్నారు, అంత ఘోరంగా ఉందని చెప్పి సెకండ్ హాఫ్ చూసే వరకు. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? ఇప్పుడే చేయండి, వెంటనే చేయండి ఇప్పుడే. మన ఛానల్ చూసే వాళ్ళలో 10% మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు, మిగతా 90% సబ్స్క్రైబ్ చేయలేదు. ఏం చేస్తున్నారు మీరు అసలు? దిస్ ఈజ్ నాట్ ద వే. సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ జీవితం. కలేజా అన్న, నేను నిజంగా చెప్తాను, కలేజా మంచి సూపర్ హిట్ మూవీ. అది ఫ్లాప్ అయింది ఎందుకు కానీ అసలు ఇది పెద్ద రాడు. ఎందుకంటే మహేష్ బాబు ఇలాంటి స్టోరీస్ తీసుకోడు. అసలు స్టోరీ చెప్పలేదని మనకు. బాబు, నేను రివెంజ్ నాగేశ్వరరావు మాడుతున్నా ఇట్లీ నుంచి. నాగేశ్వరరావు ఏమంటారు మా సినిమా గురించి? మీరు యాక్ట్ చేస్తే ఏమంటారు బాబు? బ్లాక్ బస్టర్ అంటారు. స్టోరీ మహేష్ బాబు విన్నాడా లేదా, అసలు చెప్పిండా మన గురూజీ? ఒకప్పుడు సినిమాలంటే మన త్రివిక్రమ్ ఎంత మంచిగా ఉండేది, ఎంత మ్యాజిక్ ఉండేటిది. ఆ మాటల డైలాగ్స్ తోటి, ఆ స్క్రీన్ ప్రజెన్స్ తోటి, ఆ కథతోటి చాలా మంచిగా ఉండేది. ఎట్లా అంటే నేను రాశానా, ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మన భోజనానికి పోతే అక్కడ అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పండ్లు, అన్ని రకాల అప్పడాలతో, కూరగాయలతో అన్నం, పరమాన్నం తింటాం కదా, అంత మంచి సమ్మ ఉండేది ఒక సినిమా పోతే. ఇప్పుడు అట్లా కూడా లేదు. దీని అమ్మ ఎప్పుడో పాసిపోయిన బిర్యానీ పెడితే తింటే అట్లా చూసిరా, అట్లా ఉన్నది కథ. అడ్రస్ చెప్పు, నీతో ఒకసారి అడ్రస్ పెట్టు. అరే ఏమైంది, ఒక అజ్ఞాతవాసి తర్వాత అజ్ఞాతవాసి అయినా మనం చూడొచ్చు, మన స్టోరీ దాంట్లో మంచిగా మనం ఇన్వాల్వ్ అయితే మన స్టోరీ ఉన్నది అనిపిస్తుంది. కానీ దీంట్లో ఎక్కడ పోయి ఇరుకుదామన్నా ఆ స్టోరీలో అసలు సీన్లే వర్కౌట్ కాలే. ఒక సంతకం చుట్టూ నడుతుంది స్టోరీ, బట్ ఆ సంతకం ఎందుకో దేనికో కూడా తెలియకుండా చేస్తాడు. ఇక చూసే ప్రేక్షకుడు అయితే ఎందుకు వచ్చినా నాయన అనిపిస్తుంది. అమ్మ ఒక్కొక్క 2500 3500 టికెట్లు, వామ్మో. అంటే మహేష్ బాబుకి అంత రేంజ్ ఉండొచ్చు కానీ ఆయన దగ్గర సినిమా అయితే కాదు. ఇక స్టోరీ పరంగా చూద్దాం. ప్రతి ఒక్కరూ స్టోరీకి తగ్గట్టు సరిపోయారు, కాకపోతే స్టోరీ లేదట. అది పెద్ద నిజమైన స్టోరీ బాగుంది, తీస్తే మంచిగా తీయచ్చు. కాకపోతే పెన్ను పేపర్ పెట్టలే మనోడు. పెన్ను పేపర్ పెట్టే ఉంటే క్లారిటీగా ఒక్కొక్క సీన్ చాలా బాగా వచ్చేది. నెక్స్ట్ అది చూసుకోండి. అండ్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్కి వస్తే ఇరిగా తీసిండు, కుమ్మేసిండు, మడత పెట్టి దెంగేసిండు. అందుకే సినిమా మహేష్ బాబు గురించి అయినా చూడొచ్చు. ఇక శ్రీలీల తన డ్యాన్సు, తన యాక్టింగ్, తన అందం అక్కడక్కడ చూపించినా కానీ పెద్ద స్కోప్ లేదు ఇంట్లో. స్కోప్ ఉండి ఒకవేళ చెప్దాం అనుకున్నా ఆ డైలాగ్ సెట్ కాలేము. అండ్ మీనాక్షి చౌదరి పాపం, ఆ అమ్మాయి ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. నేను పర్సనల్లీ తనకు చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఎందుకంటే తన అందం, తన గ్లామర్ చాలా బాగుంటాయి. ఆమె చెప్పే డైలాగ్స్ కానీ హిట్ 2లా తన
హిట్ 2లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నేను పెద్ద ఫ్యాన్. ఆ సాంగ్ ఏంటి మామ? నాకు కూడా అదే ఒకటి హిట్ 2లో తన అందంతో చాలా మిస్పరైజ్ చేసింది నన్ను. ఆ అమ్మాయి అందానికి, ఆ హైట్కు మంచి కథ, అంటే ఒక గెస్ట్ రోల్ అంటే మనం ఏమనుకుంటాం, చాలా మంచి హైప్ ఉన్నది కావచ్చు అనుకుంటాం. కానీ దీంట్లో కాళ్ళొత్తుడు, చేతులొత్తుడు, టీ అందించుడు, అంటే పని మనిషిని అంటే హీనంగా చూపించారు మన గురూజీ గారు. మరి స్టోరీ అసలు మందుగొట్టి రాసిండా, లేదంటే ఇంకా హిట్ కొడదామని రాసిండా, లేదంటే సంక్రాంతికి ఏదో పెద్ద హీరోని పెట్టేసి, ఇద్దరు హీరోయిన్స్ని పెట్టేసి, ఒక మంచి ప్రొడ్యూసర్ని పట్టుకొని ఏదో నడిపించి సంక్రాంతికి జనాల దగ్గర పోయి ఒక హిట్ టాయ్ తెప్పించుకుని రాదు అని అనుకున్నావా? అరే ఒక 280 రూపాయలు టికెట్, ఇంకా టికెట్ ధర పెంచి నియర్లీ రాజమౌళి కలెక్షన్ దగ్గర పోతే మా సినిమా కలెక్షన్, నువ్వు టికెట్ రేటు పెడితే ఓవర్ కలెక్షన్. సినిమా నిజం చెప్తానా, ఒక సగటు ప్రేక్షకుని కూడా అలరించలేకపోయింది. ఫ్యాన్స్కి ఓకే, మహేష్ బాబుని చాలా రోజులు అయింది చూస్తారు, కట్అవుట్ మంచిగా ఉంది, హెయిర్ స్టైల్ మంచిగా ఉంది, చూడడానికి లుక్ పరంగా బాగుంది. కానీ సినిమా సగటు ప్రేక్షకుని ఆదరించలేకపోతాను. ఎటు పోతుంది మన అసలు సినిమాతో తీయండి. అంత డబ్బులు పెట్టి, అంత పర్ఫార్మెన్స్ పెట్టుకొని, అంత మంచి క్యారెక్టర్స్ని పెట్టుకొని, మంచి మంచి మెయిన్ యాక్టర్స్ని పెట్టుకొని ఒక సినిమా తీయకపోతే మీరు ఎందుకు? ఓకే, అది కాదు ముచ్చట. కానీ నాకు ఎందుకో ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్కి, సినిమా తీసిన విధానానికి కొంచెం క్లారిటీ పరంగానే స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా కొంచెం వరకు బాగున్నాయి. సగటు ప్రేక్షకుని ఆదరించలేకపోయినా కానీ సంక్రాంతి బార్లో ఇది గుంటూరు కారం తినట్టే. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, గుంటూరు కారం నా కళ్ళలో కారం కొట్టి నీళ్లు తెప్పించింది. అండ్ నేను ఈ సినిమాకి ఇచ్చే సినిమాకి రేటింగ్ ఇచ్చేంత వాడిని కాదు, కానీ ప్రజలు అలాగే అంటే పీపుల్ నేను చూసిన సినిమా పరంగా చూసుకుంటే దీనికి 1.95 రేటింగ్ ఇస్తున్నా. మీరు ఒకవేళ గుంటూరు కారం చూస్తారు, నాకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఫోకస్ ఉంది. హనుమాన్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ గుంటూరు కారం కూడా వెళ్ళండి. వెళ్తే ఒకటే, నేను దేనికి పని చేస్తాను అర్థం కాకుండా అయిపోయింది. అండ్ ఎస్, నేను ఇచ్చే రేటింగ్ అది. మీరు ఒకవేళ సినిమా చూస్తే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మూవీ రివ్యూస్ కానీ, న్యూస్ అప్డేట్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచాం. ప్రతి ఒక్కటి యూట్యూబ్లో మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకా మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా వెళ్తుంది, మీరు షేర్ చేయాల్సిన అవసరం లేకుండా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను మీ అరుణ్ కుమార్. జై గుంటూరు కారం, జై హింద్. చాలు, మనం ఇంక సర్దాం ఈ రోజుకి. రే నిన్నే బ్లాక్ టీషర్ట్ సబ్స్క్రైబ్ చేయి. చూస్తున్నాను, నువ్వు ఫస్ట్ నుంచి చూస్తున్నావు, అయినా సబ్స్క్రైబ్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే, కొట్టు. గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్, సెలవు.